చిన్నో భయ విభ్రష్టం చిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణపతి. యోగ మార్గం నుండి దారి తప్పిపోయిన వ్యక్తి భౌతిక మరియు ఆధ్యాత్మిక విజయాలు రెండింటి నుండి భ్రష్టుడైపోతాడు. భ్రష్టుడైపోడా ఓ మహాబాహువులు గల కృష్ణ, అతడు విడిపోయి చెదిరిన మేఘం వలె ఉభయభ్రష్టుడై ఎటూ కాకుండా పోడా. విజయం సాధించాలనే కోరిక జీవులకి సహజమైనది. భగవంతుని అంశలే కాబట్టి దానికి అది సహజం. భగవంతుడు సర్వ పరిపూర్ణుడు కాబట్టి ఆత్మ కూడా తన మూలములు లాగే పరిపూర్ణంగా విజేతగా ఉండాలనే కోరికతో ఉంటుంది. విజయము కార్యసిద్ధి రెండు రంగాలలో ఉంటుంది, భౌతికమైనది మరియు ఆధ్యాత్మికమైనది. ఈ భౌతిక ప్రపంచంలో సుఖాలు లభిస్తాయి అని అనుకునేవారు భౌతిక అభ్యున్నతి కోసం పాటుపడతారు. ఆధ్యాత్మిక సంపదయే నిజంగా ఉండవలసిన నిధి అనుకునేవారు భౌతిక ప్రయాసాలను విడిచి ఆధ్యాత్మిక పురోగతి కోసం పాటుపడతారు. కానీ ఇటువంటి ఆధ్యాత్మికవాదులు తమ ప్రయత్నంలో విఫలం అయితే వారు అటు భౌతిక సంపద లేక ఇటు ఆధ్యాత్మిక సంపత్తి లేకుండా అయిపోవడం మనం గమనించవచ్చు. ఈ విధంగా ఆలోచిస్తూ వారి స్థితి ఒక ఓడిపోయి చెదిరిపోయిన మేఘం మాదిరి అయిపోతుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఓ మేఘము తన గుంపు నుండి విడిపోతే అది నిరర్ధకమైపోతుంది. అది తగినంత నీడను ఇవ్వలేదు. దాన్ని బరువును పెంచుకుని వర్షం కురిపించేదిగా అవ్వలేదు. అది ఉత్తగా గాలిలో తేలుతూ ఆకాశంలో హరించుకుపోతుంది. సాఫల్యం పొందలేని యోగి పరిస్థితి కూడా ఈ విధంగానే ఏ రంగంలో కూడా విలువ లేకుండా ఉంటుందా అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ రోజుకి ఇక్కడ ఆపుతున్నాను. మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.